రెండవ వన్డే మ్యాచ్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. మొదటి వన్డే తరహాలోనే బ్యాటింగ్ చేయాలని డిసైడ్ చేసుకున్న బట్లర్ ఆరంభంలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో 49.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ సాల్ట్ 26 పరుగులు చేయగా డకెట్ అద్భుతంగా రాణించాడు. 56 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. ఇందులో 10 బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన రూటు అద్భుతంగా జట్టును ముందుకు తీసుకువెళ్లాడు. 72 బంతుల్లో 69 పరుగులు చేసిన రూట్ 6 బౌండరీలు కొట్టడం జరిగింది. హ్యారీ బ్రూక్ 31 పరుగులు చేయగా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 34 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 41 పరుగులతో దుమ్ము లేపాడు. ఇంగ్లాండ్ టీం టేలెండర్ కూడా అద్భుతంగా రాణించడంతో 49.5 ఓవర్లలో 304 పరుగులు చేశారు. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా దూకుడుగా ఆడింది. దీంతో 44.3 ఓవర్స్లోనే 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా లక్ష్యాన్ని ఛేదించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 119 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఇందులో 7 సిక్సర్లు, 12 బౌండర్లు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. అటు గిల్ కూడా మరో హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. చివర్లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో 3 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో దక్కించుకుంది టీమిండియా.